ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాన్సెప్ట్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. 2 నిమిషాల 40 సెకండ్ల ట్రైలర్ దుమ్ము లేసిపోయింది. రామ్ చరణ్ చించేశాడు ఫ్రెండ్స్. ఎన్ని లుక్స్, ఎన్ని వేరియేషన్స్, ఏంటా పర్ఫార్మెన్స్, అదిరిపోయింది ట్రైలర్ అయితే మాత్రం. అంటే ట్రైలర్ స్టార్ట్ అవ్వడమే ఒక డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. 100 ముద్దలు కడుపు నిండా తినే ఒక ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే దానికి వచ్చే నష్టమేమీ లేదు, కానీ ఆ ఒక్క ముద్దతో కొన్ని వందల జీవాలు బతుకుతాయి. ఆ ఒక్క ముద్దనే నేను అడుగుతున్నాను అనే డైలాగ్తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆ ట్రైలర్తోనే మనకు అర్థమైపోతుంది, ఒక సొసైటీ కోసం, ఒక కారణం కోసం రామ్ చరణ్ విపరీతంగా సొసైటీతో పోరాడుతున్నాడు. ముఖ్యంగా పొలిటీషియన్స్, చీఫ్ మినిస్టర్తోనే పోరాడుతూ ఉన్నాడు అనేది మనకి ట్రైలర్ చూడంగానే అర్థమైపోతుంది. అండ్ ఆయన లుక్స్లో మనం ఆల్రెడీ పాలిటిక్స్ లుక్ చూసాం, పొలిటీషియన్ లుక్ చూసాం, స్టూడెంట్ లుక్ చూసాం, ఐఏఎస్ లుక్ చూసాం. అండ్ ట్రైలర్లో ఐపీఎస్ లుక్ చూపించారు. పోలీస్ గెటప్లో ఏమున్నాడంటే అసలు పాత సినిమా మనం ధృవ చూసాం కదా, ధృవాకి మించి దీంట్లో గ్లామర్ ఉన్నాడు. చాలా అంటే చాలా బాగున్నాడు. ఇంకా పొలిటీషియన్ గెటప్లో ఒక డైలాగ్ ఉంది, అది చూడంగానే మనకి ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గుర్తుకు రావడం ఖాయం. ఆ డైలాగ్ ఒకటి ఉంది, నేను ఈ పార్టీ పెట్టింది సంపాదించడానికి కాదు, సేవ చేయడానికి మాత్రమే. ఈ డైలాగ్ అనగానే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారు. అదేవిధంగా ఇంకా ఈ దీంట్లో కామెడీ కాకుండా, ఆ కౌంటర్స్, విలన్తో కౌంటర్స్ కాకుండా కొన్ని ఎమోషనల్ షాట్స్ చూపిస్తారు. మనకి కంట్లో నీళ్ళు రావడం ఖాయం. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కి దానికి కంపల్సరీ ఎన్ని అవార్డులు వస్తాయని మనం ఎదురు చూడాలి. అంత బాగా, అంటే ట్రైలర్లోనే మనకి అంత బాగా పర్ఫార్మెన్స్ కనిపించిందంటే ఇంకా ఓవరాల్ గా మూవీలో ఎట్లుంటుందో ఆలోచించండి. అండ్ ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఒక లొకేషన్ చూపిస్తారు, ఏదో ఒక ఊర్లాగా, ఉప్పు కుప్పలు పెద్ద పెద్దగా, పక్కన గేదెలంతా ఉంటాయి. ఇలాంటి ఫ్రేమ్, గేదెలు ఉప్పు కుప్పలు ఉండే ఒక ఫ్రేమ్ కూడా చాలా అందంగా మనకు కనిపిస్తుందంటే డైరెక్టర్ శంకర్ గారు దాని మీద తీసుకున్న జాగ్రత్త మనకు తెలియాలి. ఆ ఫ్రేమ్ మనకు చాలా అందంగా కనిపిస్తుంటది. అండ్ ఊరు కోసం పెద్ద పాత్ర, అంటే అప్పన్న పాత్ర పోరాడే సీక్వెన్స్ కూడా కొద్దిగా చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. ఈసారి శంకర్ గారు 100% హిట్ కొడతారని అనిపిస్తుంది. డైరెక్టర్ శంకర్ గారు అయితే మంచి హైప్స్ అయితే క్రియేట్ చేసిన ట్రైలర్తో. స్టోరీ కూడా చాలా బాగున్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇకపోతే మిగతా పాత్రలకు వస్తే ఎస్జే సూర్య గారి పాత్ర అయితే ముఖ్యమంత్రి పాత్ర చాలా అంటే చాలా బాగుంది. మనకి చూడంగానే అర్థమవుతుంది సినిమా మొత్తం లైన్ జరిగేది ఐఏఎస్ రామనందన్ పాత్రకి చీఫ్ మినిస్టర్ మన మోపీదేవి, ఆయన క్యారెక్టర్ పేరు ఎస్జే సూర్య పేరు. వీళ్ళిద్దరి మధ్య జరిగే పోరాటమే, పొలిటికల్ గా జరిగే పోరాటమే సినిమా మొత్తం అని చెప్పి మనకే అర్థమైపోతుంది. ఇంకా ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ అయితే అదిరిపోయింది. ఇంకా శ్రీకాంత్ గారు, అంజలి గారు, వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగున్నారు. అండ్ కాలేజ్ డేస్ కామెడీ బిట్స్ కూడా చూపించారు, ఇవి కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా బీజిఎం, తమన్ బీజిఎం అయితే ట్రైలర్లో అయితే సూపర్. ట్రైలర్ అయితే అదరగొట్టాడు. సినిమాలో ఎట్లుంటుందో చూడాలి. ఓవరాల్ గా ట్రైలర్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలని పెంచిందనే చెప్పాలి. ఇంకా యాక్షన్ పార్ట్ విషయానికి వస్తే ట్రైలర్ లో చాలా యాక్షన్ ఎపిసోడ్ చూపించాడు, ఫైట్ ఎపిసోడ్ చూపించాడు, ట్రైన్ ఎపిసోడ్ ఏవో చూపించారు. కానీ వీటన్నిటికన్నా కట్బనీను లుంగి కట్టుకొని హెలికాప్టర్ నుంచి దిగుతాడు. ఎంత బాగుంది, అసలు ఎంత డిఫరెంట్ గా ఊహించారో షాట్. చాలా అంటే చాలా బాగున్నాడు, మాస్ గా ఉంది అండ్ చాలా గ్లామరస్ గా ఉంది. ఆ షాట్ అయితే నాకు ఫేవరెట్ షాట్ అయిపోయింది, హెలికాప్టర్ నుంచి దిగేది. అండ్ మనం పోస్టర్ లో చూసాం అతను కట్బని లుంగి వేసుకొని ఆ ట్రైన్ ముందర కొట్టేది చూసాం, కానీ హెలికాప్టర్ నుంచి దిగే షాట్ మాత్రం ట్రైలర్ లో చాలా అంటే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సినిమా ఎలా ఉంటుందో జనవరి 10 వరకు మనం వెయిట్ చేయాలి. జనవరి 10న మనం ఫుల్ ప్రెజెంట్ గా సినిమా చూస్తాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.